ఏంటి సార్ ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు పడుతున్నాయా గ్యాస్ సిలిండర్లు ఏమనిపిస్తుంది? అది ఏమో కానీ చాలా మంది కంప్లైంట్ ఏంటంటే గ్యాస్ డబ్బులు రావట్లేదు అనేటువంటిది కంప్లైంట్ వస్తుంది. కాబట్టి అది ఏదన్నా ఎక్కడన్నా లోపం ఏమన్నా ఉందో చూసి దాన్ని సరి చేస్తే బాగుంటుంది అనేటువంటిది మా అభిప్రాయం. గతంలో ఏంటంటే సార్ దీపం పథకం కిందని కొన్నాళ్ళు అన్నారు. ఈ గ్యాస్ కంపెనీలో ఏజెంట్కి సంబంధించి ఏదైతే మేనేజర్ గారు మాట్లాడినా పని అయింది. ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు అంటారు? అసలు ఏం చెప్తున్నారు అక్కడ? అది చెప్పట్లేదు. గ్యాస్ కంపెనీకి వెళ్తేనేమో సచివాలయానికి వెళ్ళాలన్నారు, సచివాలయానికి వెళ్తే గ్యాస్ కంపెనీకి వెళ్ళాలన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియని పరిస్థితి అగమేకి వచ్చినలాగా ఉంది పరిస్థితి. సార్ ఏంటి సార్ మరి ఎలా ఉంది ఆర్థికంగా చూసుకుంటే ధరలు ఎలా ఉన్నాయి? ధరలు కొంచెం కట్టడం అయినాయి అంటారా? ధరలు ఏముందండి, అమ్మబోతే అడవి కొనబోతే కొరువు అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. నిత్యావసర వస్తువుల రేట్లు బాగా పెరిగిపోయి ఉన్నాయి. దాని కంట్రోల్ అనేటువంటిది ఏం కనపడతలేదు. వాళ్ళ కందిపప్పు, ఉప్పు పప్పులు ఇలాంటి రేట్లు అనేవి కూడా బాగా పెరిగి ఉన్నాయి. ఏంటి వాళ్ళ వెల్లుల్లిపాయలు కేజీ 500 రూపాయలు అమ్ముతా ఉన్నాయి. అవును సార్, నిజమే. నిత్యావసర వస్తువుల ధరల పరిస్థితి బాగా విపరీతంగా ఉన్నాయి. కాబట్టి ఏదైనా గవర్నమెంట్ జోక్యం చేసుకొని ఏదైనా నిత్యావసర వస్తువులు కాస్త అందుబాటులోకి తీసుకొస్తే మంచిది అనేటువంటిది మా అభిప్రాయం. సార్ ఏదన్నా రేపు బడ్జెట్ సమయంలో రాయితీలు ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే ఫిబ్రవరి నుంచి ఉంది కదా రాష్ట్ర బడ్జెట్ కూడా. ఇవన్నీ ఏంటంటే అండి, వాస్తవం చెప్పాలంటే అధికారంలోకి రావాలనేటువంటి ఉద్దేశంతో ఏంటంటే అలిమికాని హామీలన్నీ ఇచ్చేశారు. కాబట్టి ఈ హామీల్ని అమలు చేసుకోవాలంటే దానికి తగ్గట్టు బడ్జెట్ ఉండాలి. ఆ బడ్జెట్ నిధులు కేటాయింపు ఏం కనిపించట్లేదు. కాబట్టి అది ఇప్పుడు అలాగే చాలా మందికి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు, అది ఇచ్చేది కనపడతలేదు. ఆడవాళ్ళకి ఆర్టీసీలో ఉచిత బస్సు ఇస్తా అంటున్నారు, అది ఎప్పుడో ఉగాది నుంచి అంటా ఉన్నారు. ఉగాది నుంచి అంటే ఆల్రెడీ ఆటోమేటిక్ గా 1 year అయిపోతుంది. 5 సంవత్సరాల కాలంలో 1 year అయిపోతే ఇంకేమంటే మీరు ఇచ్చేది 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాల్లో ఎక్కడి వరకు ఎలాగిస్తారో ఏంటి అనేది కూడా అనుమానంగానే ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ గ్యాస్ అనేది పెద్ద సమస్య అయిపోయింది. అసలు ఎవరికి డబ్బులు రావట్లేదు. మా ప్రాంతాల్లో ఎవరికి డబ్బులు చాలా ఇబ్బందిగా ఉంది, రావట్లేదు. అందరూ గగ్గోలు పెడుతున్నారు. ఇవాళ ఉచిత పథకాలు ఇస్తామనే బదులు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ చదువుకున్న యువత బోళ్ళంత మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి, ఫ్యాక్టరీలు వచ్చి ఉద్యోగాలు వస్తే ఏంటంటే అప్పుడు ఈ పథకాల మీద ఎవరు డిపెండ్ పడాల్సిన అవసరం లేదు. ముందు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కల్పించమని చెప్పండి. ఉద్యోగాలు ఇస్తే ఏంటంటే దానివల్ల ఈ పథకాల మీద ఎవరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. ఓకే సార్. చదువుకున్న పోరగాళ్ళకి ఉద్యోగాలు వస్తే వాళ్ళ ఇంట్లో వాడికి 25,000 30,000 పిల్లవాడు సంపాదిస్తామంటే నీ ఉచిత పథకాలు ఎవరికి కావాలి? అది కదా. కాబట్టి చదువుకున్న పిల్లలకి ఏంటంటే ముందు ఉద్యోగాలు ఇచ్చే దానికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి ఎక్కువగా. ఎంతవరకు ఏం ఆలోచిస్తా ఉన్నారంటే మిమ్మల్ని ఏదో పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాం అని అంటున్నారు. పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తే కొనుగోలు శక్తి ఏది జనాల దగ్గర? పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తారు, బాగానే ఉంది. ప్రజల దగ్గర కొనుగోలు శక్తి ఉండాలి కదా. కొనుగోలు శక్తి లేకపోకుండా మీరు పారిశ్రామికవేత్తలుగా మారండి అంటే దాని అర్థం ఏంటంటే మీకు ఉద్యోగాలు లేవు, ఏమీ లేవయ్యా, మీ వ్యాపారాలు మీరు చేసుకోండి అనేది ఇండైరెక్ట్గా చెప్పడమే గవర్నమెంట్. కాబట్టి కేంద్రం ఎంతవరకు డెవలప్మెంట్ ఏది చేసినా కానీ వీళ్ళు ఎవరు చూసినా వాళ్ళు చూసినా వీళ్ళు చూసినానండి పేదవాడు కుంగిపోతున్నాడు, ధనవంతుడేమో పెరిగిపోతా ఉన్నాడు. ఏమిటి ఇలా చాలా రకాల ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవడికి ఆ భగవంతుడే వచ్చి ఏమన్నా ఈ ప్రజలను కాపాడాలేమో అని ఆలోచన. ఈ అంశాలు ఎలా ఉన్నాయి? విషయం కుదిర్చడు కానీ కొంచెం నిదానంగా చేస్తాడు. ఓకే ఓకే. అయితే అభివృద్ధి కావాలి, ఉద్యోగాలు రావాలి, కంపెనీలు రావాలి. అది సార్ ఒక పక్క చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం హయాంలో మనం ఎన్డీఏ కూటమిలో భాగంగా ముందుకు వెళ్తున్నాం కాబట్టి మిగతా అన్నింటికి నిధులు చేకూరినాయి. ఒక పక్క పోలవరం, అమరావతి, విశాఖ ఉక్కు గ్రాంట్ కూడా. ఇవి కనుక సంక్షేమానికి మళ్ళిస్తే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతామనే బాధతో వాళ్ళు చెప్తుండడం జరిగింది. ఎంతవరకు పాజిటివ్గా తీసుకోండి ప్రతిపక్షాలు ఎప్పుడు పాజిటివ్గా తీసుకోండి. కూటమి ప్రభుత్వం అయితే నెంబర్ 1గా పనిచేస్తుంది ప్రస్తుతానికి. నిధులు దాదాపుగా చాలా వరకు వచ్చినాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసిన పాత ప్రభుత్వం చేసిన అప్పులు అవి వడ్డీలు కడటానికి ఈయనకు ఇబ్బంది అవుతుంది. అదే కనుక బాబు గారు వచ్చారు, సరే జగన్ గారిని తిట్టకూడదు, ఎవరిని అనకూడదు, కానీ అదే వేరే చంద్రబాబు కాకుండా వేరే జగన్ కాకుండా వేరే ఆయన వస్తే ఈ పాటికి నాకు వద్దరు దండం పెట్టి వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే వ్యవహారం అలా ఉంది. సెట్ చేయాలంటే ఎంత ప్రాబ్లం అండి కదా. దావోస్ పర్యటన ఎలా అనిపించింది? మనకు ముందడుగు పడినట్టేనా కంపెనీల వైపు? నెంబర్ 1గా పడుతుంది. అయిపోయి దాదాపుగా చేశారు. బాబు గారు వెళ్ళారంటే సాధించుకొస్తారు సార్.
ఈ లోపు లోకేష్ గారు కూడా కొంచెం అందుకున్నాడు కదా, ఇంతకుముందు లాగా ఆయన పప్పు గిప్పు అనేవాళ్ళు ఇప్పుడు ఎవరు అనట్లా. ఆయన కొంచెం వాయిస్ మాట్లాడే విధానం తేడా వచ్చింది, అంత బాగున్నారు. అంటే రెడ్ బుక్ కూడా ఉందంటున్నారుగా కొంచెం. రెడ్ బుక్ ఉందంటే ఎవరిని కొట్టట్లేదుగా. రెడ్ బుక్ అంటే ఆ రెడ్ బుక్లో ఉన్నది ఏంటంటే బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. దానికి కేసు లేదు, కోర్టు కూడా దానికి ఏం చెప్పలేదు. సరే, ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి బొక్కలో పెడితే అలాంటి అధికారుల మీద చర్య తీసుకోవడానికి, తప్పులు చేసిన వాళ్ళకి, లేకపోతే ఈ ఏమంటారు ఫోన్లలో దాని ఏమంటారు తిడతారే, అలాంటి వాళ్ళ మీద ఆ రెడ్ బుక్కుల్లో భారీగా ఇప్పుడు వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేశారు. అవును సార్. అలాంటి వాళ్ళ మీద ఎవరనేది ఆ రెడ్ బుక్ మెయిన్ క్యాండిడేట్ ఎవడనే పేరు రాసుకున్నారు. దాని మీద వెళ్ళి వీళ్ళు కొట్టట్లేదు కదా. అవును సార్, అవును. లెక్క ప్రకారం వెళ్తున్నారు, వాళ్ళ వాస్తవాలు పట్టుకుంటున్నారు, సాక్ష్యాధారాలతో పట్టుకున్నాక అప్పుడు తీసుకెళ్తున్నారు. అప్పటికి కూడా పర్మిషన్ ఇస్తున్నారు, నోటీస్ ఇస్తున్నారు. వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి దాడులు చేసి గోడలు దూకి వీళ్ళు చేయట్లేదు కదా. అయితే సార్ ఈ స్కూళ్ళల్లో నో బ్యాగ్ డే అంటున్నారు. బ్యాగ్ తీసుకురావాల్సిన అవసరం లేదు, ప్రతి శనివారం ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. నిన్న లోకేష్ గారు కూడా ఇంటర్ విద్యార్థుల గురించి విద్యాశాఖతో ఏదైతే నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇక ఆహ్లాదంగా ప్రతి శనివారము కూడా పిల్లలు బుక్స్ తీసుకురావాల్సిన పని లేదు. ఎలా ఉండబోతుంది అంటారు ఆ అంశం? అదైతే పిల్లలకు ఒక మంచి విషయం. నాకు తెలిసి నేను కూడా చిన్నపిల్లల్ని పెంచున్నాను. వాడు బ్యాగ్ మోయలేకపోతే నేను మోసుకెళ్ళి, చిన్నప్పుడు ఇంత బ్యాగ్ సార్, వాడు 3 ఫ్లోర్లు ఉంటుంది. వాడు మనకు మన సిటీలో స్థలం ఆడుకోవడానికి గ్రౌండ్ ఉండదు. వాడు ఏదో అపార్ట్మెంట్ తీసుకుంటాడు, 3 ఫ్లోర్లు ఉంటుంది. పసిపిల్లడు వాడు మొయ్యగలడా, ఆయాసపడతాడు, వాడికి రకరకాల సమస్యలు వస్తున్నాయి, ఆరోగ్య సమస్యలు. గవర్నమెంట్ ఏం చేయాలంటే 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్ బిల్డింగ్లో క్లోజ్ చేయాలి స్కూళ్ళు. మామూలుగా చిన్న క్లాస్ నుంచి ఒక 7-8 క్లాసుల వరకు ఆ బిల్డింగ్లో వద్దు, గ్రౌండ్ ఉండాలా, కింద వరకే ఉండాలి. వాళ్ళు ఎక్కలేరు పిల్లలు, వాడు ఓపిక ఉంటుంది సార్, వాళ్ళు తిని తినక వస్తారు, అలాంటి వాళ్ళు ఎక్కలేరు. మరొక అంశంలోకి వెళ్తే వాట్సాప్ గవర్నెన్స్ అంటున్నారు, నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. అనేక సేవలు, గవర్నమెంట్ సేవలు ఈ కార్యాలయాల చుట్టూ తిరగకుండా పొందొచ్చు అంటున్నారు. ఎలా ఉండబోతుంది? నంబర్ 1గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు బాబు గారే పెట్టారు మీ సేవ. మీ సేవ అంటే మన సేవ. ఆయన పెట్టింది తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఈ సేవ మార్చినాక ఇది అందుబాటులో వచ్చిందా లేదా ప్రజలకి, అలాగా ఇది కూడా 100% సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. లాస్ట్ అంశం సార్, ఫిబ్రవరి 3వ వారంలో బడ్జెట్ సమావేశాలు ఉండబోతున్నాయి అసెంబ్లీలో. ఒక పక్క మాజీ ముఖ్యమంత్రి గారు ఈసారి వద్దామని అనుకుంటున్నారంట. ఎందుకంటే గతంలో మాకు ప్రతిపక్ష హోదా దక్కలేదని రాలేదు కదా అప్పుడు. మరి ఈసారి వస్తారా? ఎలా ఉండబోతుంది? సభ ఒక రసాభాసగా సాగిద్దా? రాయితీలు ఏమన్నా వస్తాయా రాష్ట్రానికి? ఆయన వెళ్ళి మరి అక్కడ ఏం మాట్లాడతారో తెలియదు, కానీ అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఏం తీసుకురాలేకపోయాడు, ప్రతిపక్ష నేతగా కూడా లేడు. ఇప్పుడు వెళ్ళి ఆయన వాయిస్ వినిపిస్తే మరి వాళ్ళు గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆయనకి ఎలాంటి ఇస్తారో తెలియదు మనకి. సో ఢిల్లీ ఎన్నికలు ఒక పక్క త్వరలో బాగా జరుగుతున్నాయి, ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. మరి ఏంటి సార్, ఇటు పక్క చూసుకుంటే ఎటు చూసుకున్నా పవన్ కళ్యాణ్ గారు పెద్దపేట వేస్తుంది ఎన్డీఏ కూటమి. చిరంజీవి గారికి కూడా ఏదో పదవి అంటున్నారు, రాఘబాబు గారికి పదవి అంటున్నారు. ఎలా ఉండబోతుంది? అందరూ కూడా కలిసి ఉంటారా లాస్ట్ వరకు? 100% కలిసి ఉంటారని అనుకుంటున్నాం నాకు తెలిసిన వరకు. ఎందుకంటే ఒకప్పుడు చిన్న మిస్టేక్ జరిగింది, లాస్ట్లో విడిపోయారు. అక్కడ చాలా నిధులు ఆగిపోయినాయి, డెవలప్ అవ్వక చాలా ఇబ్బంది పడ్డారు. తెలుసుకున్నాక కలిశారు కాబట్టి మళ్ళీ తప్పు జరగదు, అక్కడి నుంచి రాబడతారు, సానుకూలంగా ఉంటారు, బాగా జరుగుద్దని అనుకుంటున్నాను. ఎన్డీఏలో భాగంగా 8 నెలల ఈ పాలన ఎలా అనిపించింది? గతం 9 పథకాలు ఉన్నాయి, ఇప్పుడు 6 పథకాలు ఉన్నాయి, ఖచ్చితంగా అమలు జరిగే తీరుతుంది అంటున్నారు మొన్న కూడా ముఖ్యమంత్రి గారు. ఎలా అనిపిస్తుంది? నాకు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. నేను లాస్ట్ టైం చంద్రబాబు హయాంలో నేను జిఎస్టీ కట్టేవాడిని, దేశానికి ట్యాక్స్ కట్టేవాడిని. ఆ ట్యాక్స్ కట్టడం వల్ల నాకు ముద్ర లోన్ అని మా రకరకాల లోన్స్ వచ్చినాయి. దాని ద్వారా నేను అతి తక్కువ టైంలో 2-3 బిజినెస్లు డెవలప్ చేశాను. తర్వాత జగనన్న పాలన వచ్చేటప్పటికి ట్యాక్స్ కట్టేవారికి పథకాలు లేవన్నారు. ఈలోపు కరోనా వచ్చింది, మా వ్యాపారాలు డల్ అయిపోయినాయి. సమస్య ఎక్కడి నుండి వచ్చిందని నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం మానేశాను అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం మానే వల్ల దేశానికి ఎంత నష్టం, మనకి ఎంత ఆదాయం కోల్పోతున్నాం. ఒక పథకం పెట్టినప్పుడు అర్హుడు అనర్హుడు అని పెట్టండి. ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది కాదు, మీకు సర్వే చేస్తారు కదా, మీ సచివాలయాలు అందరూ ఉన్నాయి కదా, వాడికి పథకం ఇవ్వాలంటే ఇస్తారు, ఇస్తే లేకపోతే లేదు. అంతేగాని ఇది ఉంటే అది లేదు, 4,000 ఉంటే పథకాలు రద్దు అన్నారు. ట్యాక్సీ నడుపుకునేవాడు డబ్బున్నాడు అండి? కాదు కదా, మీకు అర్థమవుతుంది కదా. ట్యాక్సీ నడుపుకునేవాడు డబ్బున్నాడు కాదు,
కూటి కోసం కోటి విద్యలను వాడు నడుపుతాడు. వాడి పథకాలు తీసేస్తే వాడి పిల్లలు చదవద్దా, వాళ్ళ పిల్లలకి అమ్మఒడి వద్దా? నో దిస్ పాయింట్. ఓకేనండి. దీని గురించి నేను కూడా అభివృద్ధి జగనన్న పాలనలో, జగన్ గారి ప్రభుత్వంలో అమరావతి ఏమి లేదు, 4 ఇటుకలు కూడా పేర్చలేదు అంటున్నారు. అక్కడికి ఒకసారి వెళ్ళి టైం కేటాయించి మనం ఎన్నో లొకేషన్స్కి వెళ్తూ ఉంటాం. అమరావతి కూడా ఒక లొకేషన్ వెళ్తే మనం ఏం కోల్పోయామో తెలుస్తుంది అన్నమాట. నో దిస్ పాయింట్. ప్రభుత్వం వచ్చిన నెల రోజులు 2 నెలల్లో బండోజర్లు పొక్కలను పెట్టి ఆ చెత్త లాగడానికి చాలా ఖర్చు అయింది, వ్యయ ప్రసాదం. డెవలప్మెంట్ ఎక్కడ ఆగిపోయింది, వెనకబడిపోయింది. ఇప్పుడు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి మళ్ళీ ముందు తీసుకోవడానికి అభివృద్ధిని నవ్వుతున్న భవిష్యత్తులాగా, ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా రకరకాల ఫ్యాక్టరీలని, ఇండస్ట్రీస్ని మన ఆంధ్ర వైపు మళ్ళించడానికి దాహోద్ వెళ్ళి చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు ఉద్యోగ అవకాశాలు గారికి క్యాంపు మేళాలని పెట్టి యువతకి చాలా ఆదర్శంగా నిలబడతారు. నేను చదువుకోపోయినా నా పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయి, నేను చదువుకోపోయినా నా పిల్లలు మంచి భవిష్యత్తు ఉందని నాకు నమ్మకం కలిగింది. కాబట్టి జై తెలుగుదేశం. వెళ్ళే వాళ్ళకి బాగుంటుందా? ఎందుకంటే 8 నెలల ప్రభుత్వం వచ్చింది కదా, ఈ పథకాలన్నీ నెమ్మదిగా ఇస్తామంటున్నారు, కొంచెం ఆగండి అంటున్నారు. ఎలా చూడాలి? ఆలోచించాలి కదా మనం కూడా. గతం బాగుందా, అప్పుడు బాగుందా? అప్పుడేం 9 పథకాలు కదా, పోయిన 4 సంవత్సరాల క్రితం. సరే ఏదైనా ఎవరు పథకాలు వాళ్ళు ఆయన ఓపెన్ చేశాడు, ఏనేమో చేయడానికి మళ్ళీ ఉందిగా, బడ్జెట్ ఉంది, అన్ని కవర్ చేసుకుంటూ రావాలి కదా, టైం పడుతుంది, మనం కూడా ఎదురు చూడాలి. ధరలు ఎలా ఉన్నాయి? నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయా ఉన్నాయి, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. కరెంట్ ఛార్జీలు అన్నీ పెరుగుతూనే ఉన్నాయి, తగ్గింది ఏం లేదు, అన్ని పెరుగుదలే. సో గతంలో అంతకుముందు ఎంత, ఈ నెలకి ఇప్పుడు ఎంత అవుతుంది? కార్మికుల పరిస్థితి ఏంటి? అవును, వద్దు, మాకు ఇష్టం లేదు సార్. అసలు ఏమంటున్నారు, ఎందుకని ఈ ఫీల్డ్కి ఎంత కాంపిటీషన్ పెరిగింది? ఆటోలు ఇప్పటికే లేవు, ఆటోలు అవుట్ ఆఫ్ ఆటోలు అన్ని లోకల్లో తిరుగుతున్నాయి. ఈ లోకల్లో తిరిగోడికి కిరాయిలు ఉండట్లేదు, ఫైనాన్సులు కట్టట్లేదు. ఏం చేస్తాం దానికి? ఆపేవాళ్ళు లేరు. ఆటో వచ్చే ఆటోలు ఆపితే బాగుంటుంది. అందులోనూ ప్రభుత్వం ఫైనల్ నిమిత్తం చాలా కేసులు వస్తున్నాయి దీనిపైన. అది ఏం చెప్పినా మరి వాళ్ళకి అర్థం చేసుకోవాలి. నిజంగా అసలు ఉచిత బస్సు పనికి వస్తుంది? అలా వేరే పొరుగు రాష్ట్రాల్లో చూసాను. వాళ్ళకే నష్టం, గవర్నమెంట్కే నష్టం. అది చెప్పినా మరి వాళ్ళు ఇంతకుముందు 2 రాష్ట్రాలు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారంట. మరి ఈ లేడీస్ అంటే ఆ లేడీస్ కూడా పెద్దగా ఇష్టమే లేదు, మరి ఆ నష్టం కూడా. సార్ ఏదో సంక్షేమ శాఖ ఒకటి పెడతామన్నారు ఆటో కార్మికులకి, వాళ్ళ ఫ్యామిలీలకు కూడా ఇస్తామని అంతకుముందు చెప్పారు. అవి ఏమీ జరగలేదు, ఎందుకని? ఏం జరగట్లేదు కదా, ఏమి ఇవ్వట్లేదు ఈయన. ఈ స్కూల్ పిల్లల డబ్బులు కూడా క్యాన్సిల్ అయినాయంట. అవును సార్, అవును. మరి 4 పథకాలు పెట్టట్లేదంట, ఒకటో రెండో పెట్టారు, అంతవరకే అంటున్నారు. గ్యాస్ సిలిండర్లు ఒకటి, పెన్షన్ ఒకటి, అంతే. రెండో పెట్టారు. గ్యాస్ సిలిండర్ డబ్బులు కూడా చాలా మంది పట్టలేదంట. లేవు. సరే ఎలా ఉంది మరి మంత్లీ మెయింటెనెన్స్ ఇవన్నీ చాలా ఖర్చులతో కూడుకున్నాయి కదా? అవును, మరి గవర్నమెంట్ అదే చూసుకోవాలి. మరి అన్ని ఫంక్షన్లు ఓటు పెట్టమని వాళ్ళు పెట్టమన్నా ముందు వాళ్ళు అడిగారు, వాళ్ళు ఎలక్షన్ కోసం ప్రయత్నం చేశారు. ఇప్పుడు అంటే మరి ఎలా అంటారు ప్రజలు? అంటే పథకాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు అంటున్నారు పాపం వాళ్ళు. ఏంటి పరిస్థితి అంటారు? రాబడి లేకుండా పెన్షన్ ఎక్కడి నుంచి వస్తుందండి? ముందే చెప్పే పనిగా అంటున్నారు. ముందే చెప్పాలి, ఇది పెట్టకూడదు. తెలియదా, పెద్ద మనిషే కదా. సార్ గతంలో ఏమైనా 10,000 అనుకున్నారు గత ప్రభుత్వాల్లో? ఏదన్నా ఆటో కార్మికుల్లో యూనియన్ లో కానివ్వండి. ఆటో కార్మికులకు డబ్బులు వేసాడు పోయినసారి, 5 సంవత్సరాలు వేసాడు, బాగానే ఉంది. కానీ మనకు రాష్ట్రం డెవలప్మెంట్ చేయలేదని అతను ఓడిపోయింది. ఏం లేదు. సరే అయితే.